Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు మేల్ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ నవడేస్ ఇప్పుడు ముందు ఏంటంటే ఓన్లీ లేడీస్లోనే ప్రాబ్లం అనుకునే వాళ్ళు, బట్ ఇప్పుడు అలా కాదు. 50% ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆర్ రైజింగ్. అంటే లేడీస్ది 50% అయితే ఈవెన్ మేల్ పార్ట్నర్ది కూడా 50% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బేసికల్లీ ఏంటంటే మనకు నార్మల్ వాళ్ళకి అంటే ఇన్ఫర్టైల్ కపుల్ వచ్చినప్పుడు బేసిక్ సీమెన్ అనాలిసిస్ చేస్తాం. సో నార్మల్ రిపోర్ట్ ఏంటంటే అట్లీస్ట్ మనకు టోటల్ కౌంట్ షుడ్ బి అట్లీస్ట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 million per ml. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ టోటల్ మొటిలిటీ షుడ్ బి 40%. అందులో కూడా మనకు ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందుకు వెళ్ళే కెపాసిటీ ఉన్నది అట్లీస్ట్ 32% ఉండాలి. అండ్ మార్ఫాలజీ అంటే వీరకణాలు ఉండాల్సిన షేప్లో అట్లీస్ట్ 4% అంటే 100 వీరకణాలు చెక్ చేస్తే అట్లీస్ట్ 4% అన్న నార్మల్ మార్ఫాలజీ ఉండాలి. సో టోటల్ మొటిలిటీ ఆఫ్ 40%, అందులో ప్రోగ్రెసివ్ మొటిలిటీ 32% అండ్ నార్మల్ మార్ఫాలజీ 4%. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. సో ఇలా కాకుండా కొంచెం కౌంట్ తక్కువగా ఉన్నా, లేదు మనకు మొటిలిటీ అంటే ముందుకెళ్ళే కెపాసిటీ తక్కువగా ఉన్నా, లేదు మార్ఫాలజీ తక్కువగా ఉన్నా, దట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో మెయిన్ రీజన్స్ ఏంటంటే కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లైక్ హ్యాబిట్స్ అంటే ఎక్సెసివ్ స్మోకింగ్ అలా చేసిన వాళ్ళకు కూడా ఏంటంటే స్మోక్లో నికోటిన్ ఉంటుంది. సో సిగరెట్ స్మోకింగ్ కానీ లేకపోతే గుట్కాస్, తంబాకు ఇవన్నీ ఉంటాయి మాత్రం అది కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకోసం అంటే స్మోక్ లైక్ సిగరెట్ స్మోకింగ్ అందులో నికోటిన్ ఉంటుంది. దట్ ఇంపైర్స్ ద మొటిలిటీ. అంటే మనకు వీరకణాల కదలిక పైన ఎఫెక్ట్ పడుతుంది, ప్లస్ దాని మార్ఫాలజీ కూడా బ్యాడ్ అవుతుంది. సో అందుకని యూ హ్యావ్ టు క్విట్ స్మోకింగ్. అండ్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అలా ఉన్నా మనకు ఈ వీరకణాల ఉత్పత్తిలో కానీ కదలికలో కానీ తేడా ఉంటుంది. అండ్ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవద్దు. అఫ్కోర్స్ ఎనీ ప్రొఫెషన్ విల్ హ్యావ్ స్ట్రెస్, బట్ ఎక్కడిదక్కడ వదిలేసుకోవడం బెటర్. దాని గురించి ఆలోచన చేస్తే ఎక్కువగా స్ట్రెస్ కూడా తీసుకోవద్దు. అండ్ కమింగ్ టు ద ఇన్ఫెక్షన్స్ అంటే కొందరికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లైక్ ఎపిడిడిమైటిస్, అలా సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్, వెసికలైటిస్, అలా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనకు వీరకణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడవచ్చు. సో అలా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కొందరికి ఏంటంటే చిన్నప్పుడు ఆ చోట అంటే ప్రైవేట్ పార్ట్స్లో కార్క్ బాల్తో ఇంజురీ అయినా కానీ మనకు వీరకణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడవచ్చు. కొందరికి ఏంటంటే పుట్టుకతోనే కొందరికి అవి బీజ కణాలు అనేది పైకే ఉంటాయి, టెస్టిస్ అనేది అబ్డోమెన్లో ఉంటాయి. వాళ్ళకి సర్జరీ చేసి అది కిందికి దించుతారు, అప్పుడు కూడా మనకి వీరకణాల ఉత్పత్తిలో కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు. సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ మీరు సింపుల్ సిమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసి చూసుకోవచ్చు. నార్మల్గా ఉంటే ఓకే, ఏదైనా తేడా ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. అండ్ దెన్ కమింగ్ టు ద జెనెటిక్ ఫ్యాక్టర్స్, కొందరికి ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ క్లైన్ఫెల్డర్ సిండ్రోమ్ అంటాము, లేదంటే సెర్టోలి లేడిక్ సెల్ సిండ్రోమ్. సో ఇవేంటంటే మనకు బై బర్త్ క్రోమోజోమల్ ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీరకణాల ఉత్పత్తి అనేది తగ్గిపోవచ్చు. కొందరికి ఏంటంటే మెడికల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ అంటే బీపీ, షుగర్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అట్లా ఉన్నా కానీ వీరకణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడవచ్చు. కొందరికి ఏంటంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఈవెన్ అది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిందే. సో అండ్ కొందరు ఏంటంటే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ థెరపీ పైన ఉంటారు, కొందరు లాంగ్ టర్మ్ ఇమ్యునోసప్రెసెంట్స్ పైన ఉంటారు, కొందరు కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా వీరకణాల ఉత్పత్తి కానీ వాటి కదలిక కానీ మార్ఫాలజీ అంటే వీరకణాలు ఉండాల్సిన షేప్లో ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అండ్ కొందరు ఏంటంటే లైక్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ చేసుకున్న వాళ్ళు పెస్టిసైడ్స్ అంటే మనకు పురుగుల మందుకు ఆ స్మెల్ ఎక్స్పోజ్ అయినా కానీ వీరకణాల పైన ఎఫెక్ట్ పడవచ్చు. సో ఒకవేళ ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్ సైడ్ ఉంటే ఏంటంటే దే హ్యావ్ టు యూజ్ ఎ మాస్క్ వాడుకోవాలి అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి ఎక్స్పోజర్కి. అండ్ కొందరు ఏంటంటే లైక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువ అయ్యేసరికి కూడా మనకు మేల్ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ పెస్టిసైడ్స్, ఇప్పుడు మనం వాడే తినే ఫుడ్లో కూడా లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ పైన పెస్టిసైడ్స్ అవి ఎక్కువగా వాడేసరికి దానివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే మనకు అవుట్ సైడ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు యాంటీపెస్టిసైడల్ ఇప్పుడు వస్తున్నాయి సొల్యూషన్స్, దాంతో కొంతసేపు వాష్ చేయడము, లేదు వెనిగర్ అండ్ సాల్ట్ అది వేసి కొంతసేపు ఆ నీళ్ళలో నానబెట్టేసి మనము ప్రాపర్గా బాయిల్ చేసి తీసుకుంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనం బైపాస్ చేయొచ్చు. అండ్ కొందరికి ఏంటంటే లైక్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అంటే కొందరు టెక్నీషియన్స్ ఉంటారు లైక్ ఓటీలో సియామ్ ఎక్స్పోజర్ కానీ లేకపోతే రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రే ఎక్స్పోజర్, ఆ ఎక్స్పోజర్ ఎక్కువగా అయినా కానీ మనకు స్పర్మ్ ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడవచ్చు. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి ఏంటంటే లైక్ మనకు టెస్ట్ చేసినప్పుడు బార్డర్ లైన్ ఉంటుంది, అంటే వీరకణాలు బార్డర్ లైన్ ఉన్నప్పుడు సరే మనం మెడికేషన్తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొందరికి కంప్లీట్గా ఎజోస్పర్మిక్ అంటాం, అంటే వీరకణాలు అస్సలు ఉండవు, 0%. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎజోస్పర్మి అనేది మనం రూల్ అవుట్ చేసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీరకణాలు లేనంత మాత్రాన
ప్రెగ్నెన్సీ అసలు రాదు అనేది ఏమి ఉండదు. బట్ వాట్ ఈజ్ అండర్లయింగ్ కాజ్, దాన్ని బట్టి అవసరమైతే టెస్టికులర్ బయాప్సీ కూడా చేస్తాం. చేసి అసలు ఉత్పత్తి అవుతున్నాయా లేకపోతే ఉత్పత్తి అయిన వీర్యకణాలు బయటికి రాలేకపోతున్నాయా అనేది అవి కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. అండ్ రాబోయే వీడియోస్లో ఏంటంటే మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.